అమ్మ ముద్ద. నాన్న అమ్మ కూడా మనతో ఉంటే బాగుండేది కదా నాన్న. అప్పుడు అమ్మ కలిపి తినిపించేది. ఎవరు చెప్పారు నన్ను అమ్మలేదని? అదిగో ఆ స్టార్ ఉంది కదా, అక్కడి నుంచి మనల్ని చూస్తుంది. తిన్నా. గుర్రాన్ని కొనేప్పుడే అది జాతి గుర్రమా కాదా అని చూసే నేను ఎవత్తో ఊరు పేరు లేని దాన్ని తీసుకొచ్చి నీ కోడలంటే ఎలా ఒప్పుకుంటాననుకున్నావు? నువ్వు ఒప్పుకుంటావని నేను పెళ్లి చేసుకోలేదు నాన్న. ప్రేమించాను కాబట్టి చేసుకున్నాను. ఏంట్రా ప్రేమించేది? వాడు నా బిజినెస్ పార్ట్నర్. వాడి కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చాను. నేను తనకి మాట ఇచ్చాను నాన్న, జీవితం పంచుకుంటానని. నన్ను నమ్మి నాతో వచ్చింది. నమ్మింది నిన్ను కాదు, నీ డబ్బుని. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకున్నానా, నువ్వు చదివించిన చదువు, నేర్పించిన హార్స్ రేసులు, ఈ డబ్బు, వీటన్నిటిని మించి ఒకటి ఉంటుంది, జీవితం. అది చాలు మాకు. పదలక్ష్మి. నా మాట కాదన్నావన్న కోపంతో నీ ప్రేమను కాదన్నాను. శిక్ష నీకు వేశాననుకున్నాను. నేననుభవిస్తున్నానేంట్రా? 6 ఏళ్లు ఒంటరోడైపోయాను. దయచేసి నన్ను క్షమించి ఇంటికి రారా. నీకు చేతులెత్తి. పంతం కోసం బంధం వదులుకోవడం తప్పు గాని, బంధం కోసం పంతం వదులుకోవడం తప్పు కాదు నాన్న. వస్తాం. ఇదిరా నీరు. ఈ రోజు నుంచి నువ్వు ఇక్కడే ఉండాలి. మీరిద్దరూ నాకు 2 కళ్ళు లాంటి వాళ్ళు. ఇక నుంచి నా కొడుకు వాడి కొడుక్కి అందనంత బిజీ అవ్వాలి. ఈ ఇంట్లో దాని ఫోటో, వాడి లైఫ్ లో పిల్లాడు ఉండకూడదు. ఉదయాన్నే రేస్ కోసుకు వెళ్ళాడు. ఈ రోజు నుంచి నిన్నే స్కూల్కి వెళ్ళిపోమన్నాడు. నానా, సిద్ధు ఏడి స్కూల్లో దింపాలి? ఈ రోజు నుంచి ఫ్రెండ్స్ తోనే వెళ్తాను, నాన్నకు చెప్పు అని బస్సులో వెళ్ళిపోయాడు. సరే. నాన్న కలిపి తినిపిస్తేనే తింటా. మీ నాన్న రాడు. తినో. నేను తిన్ను. హలో నానా, సిద్ధు ఏం చేస్తున్నాడు? ఇప్పుడే అన్నం తిని పడుకున్నాడు. నీ ముద్ద కలపంది తిండే. అసలు కన్నా వడ్డీ ముద్దురా. నేనే గోరు ముద్దలు కలిపి పెట్టాను. సరే. ఐ థింక్ వి ఆర్ డన్ విత్ ద మీటింగ్. తాతయ్య నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. నాన్నకి ప్రోగ్రెస్ కార్డ్ చూపించాలి. నాన్న బిజినెస్ మీటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇలా ఇవ్వు. నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకురా. గో. సరే. నానా, నాన్న చింపేశాడు. నాన్న చించేశాడా? నువ్వెక్కడికి రా వెళ్తున్నావు? నాన్న దగ్గరికి. ఇంకెక్కడి నాన్నరా? ఒక గుర్రానికిచ్చే వాల్యూ కూడా మీ నాన్న నీకు ఇవ్వడలేదు. ఆ పక్కనున్న అమ్మాయిని చూసావా? పెళ్లి చేసుకోపోతున్నాడు. పెళ్ళైన మరుక్షణం మీ అమ్మ ఫోటోని చెత్తకుండీలో పడేస్తాడు. నిన్ను ఇంట్లోంచి గెంటేస్తాడు. మీ నాన్న బాగా మారిపోయాడురా. ఎందుకు కొట్టావు? నా ఇష్టం, కొడతాను. ఏం చేస్తావు? I hate you, Nana. I hate you. రే, చిన్న పిల్లాడు, ఏదో తెలియక. ఊరుకోనా, ఈ మధ్యన బాగా అల్లరి ఎక్కువైపోయింది. సిద్ధు, సిద్ధు, సిద్ధార్థ్, సిద్ధార్థ్, సిద్ధు, నానా, ఏమైంది? సిద్ధు ఏడి? బాబు, బాబు, సిద్ధార్థ్ బాబు పారిపోయాడంట.
ఆపండి తోటమాలలోకి బండయ్యా ఆపండయ్యా. అద్దరిపోయింది. అనసూయ గుర్ర పందాలు పెడదామంది. సిటీలో అయితే కష్టమవుతుందని ఇలా అవుట్స్కర్ట్స్ లో ప్లాన్ చేశా. అవు మామ అనసూయ కోసం నువ్వేమైనా చేస్తావుగా. అనసూయ ఇంకా వెయిటింగ్ ఎందుకు మామా? బెట్టింగ్ స్టార్ట్ చేద్దాం మామా. టుడేస్ ఫస్ట్ రేస్ బిట్వీన్ వైట్ హార్స్ అండ్ బ్లాక్ హార్స్. ఇప్పుడు అగో అలా కనిపిస్తున్న బొమ్మ మీద ఎర్ర టవల్ ఎవరైతే ముందు తీసుకొస్తారో వాళ్ళే విన్నర్ ఆఫ్ ది రేస్. అనసూయది వైట్ హార్స్ 5 lakhs. 5 lakhs on black horse. Come on baby, let's bet on. అరే గొడవ పెట్టారు జోరే భయ్. బాబు ఏంటిదంతా? ఏం జరుగుతుంది బాబు? హార్స్ రేసింగ్, తెలుగులో గుర్ర పందాలు. ఇక్కడ గుర్ర పందాలు ఏంటయ్యా? మీ కాలు తొక్కి నా పంట మొత్తం నాశనం అయిపోయిందయ్యా. పంటే కదా పోయింది. నేనేంటి ప్రాణం పోయినట్టు ఏడుస్తున్నాడు ఏంటి మా అమ్మ? ఓ హీ ఈజ్ రైతు ఎగసాయం. బాబు బాబు వ్యవసాయాన్ని నమ్ముకునండి, కడుపు కొట్టకండి అయ్యా. అరే ముసలోడా, అనసూయ గుర్రం మీద నీ 5 ఎకరాలు బెట్టింగ్ పెట్టు, డబల్ అవుతుంది. ఈ ఎగ్జామ్ నమ్ముకుంటే ఏమొస్తుందరా నా పైగా. బాబు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మర్యాదగా ఉండదు. అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోండి. ఏంటి పెద్దయినా? ఏమైంది పెద్దయినా? లే జాగ్రత్త. ఏమైంది పెద్దయినా? నా పంట మొత్తం నాశనం చేశారు బాబు. అదేంటని అడిగితే కొట్టి తోసేశారు బాబు. వాళ్ళంతా బలిసిడోళ్ళ బిడ్డలు పెద్దయినా. వాళ్ళని ఎదిరించి మనం ఏం చేయాలి? అంటే నేను నష్టపోయినట్టేనా? నాకు న్యాయం చేసేవాడే లేడా బాబు? ఒకడున్నాడు. ఎవరు బాబు? పులి ఊరి మీద పడ్డప్పుడు అందరూ పరిగెడతారు, కానీ ఒక్కడు మాత్రం ఎదురొస్తాడు. ఎందుకంటే వాడికి భయం అంటే తెలీదు. వాడికి గుర్రం అనే పేరు వింటేనే నరాలు మెలికలు తిరుగుతాయి. పట్టుమని 25 కూడా ఉండవు, కానీ పెట్టుకున్నారంటే 25 మందికి పైనే పోతారు. అంత పవరా? అది మామూలు పవర్ కాదు, మెగా పవర్. సిటీలో ఉన్న స్పాయిల్ కిడ్స్ అందరు ఇక్కడే ఉన్నారా? ఎవడ్రా నువ్వు? కొట్టించుకోవడానికి పరిచయాలు ఎందుకురా? కొడతావా? అబ్బే ఓ సూన్నికి చిన్నప్పుడు చిరంజీవి లెక్కును. ఏం చేద్దామని వచ్చినావు బే? చూడ్డానికే కాదు, చేతలు కూడా అలాగే ఉంటాయి. చూసి ఎంత రఫ్ గా ఉందో రఫ్ ఆడించేస్తా. కూల్ రా కూల్. ఎందుకంత ఆవేశం? నాకు ఓ విషయంలో క్లారిటీ కావాలరా. ఆ పెద్ద పొలాన్ని తొక్కుకుంటా వచ్చింది ఎవడు? నేనే. అయితే ఏంటి? అరే జరగన్నా, ఈ ప్లేస్ ని ఐడెంటిఫై చేసింది ఎవడరా? నేనే. అయితే ఏంటి? అరే జరుగ్గాక ఇక్కడ గుర్ర పందాలు పెట్టాలనుకుంది ఎవడు? నువ్వు ఆగు మామ. నువ్వు ఓడు ఆడు తోషుడు, నేను లేనా? ఎంజాయ్ డ్రింక్. ఈడ గుర్ర పందాలు పెట్టింది నేనే. అయితే ఏం చేస్తావురా? ఖాళీ ల్యాండ్ ఉంటే గేదెలు కాసుకోవాలి, లేకపోతే గొర్రెలు పెంచుకోవాలి. అంతేగాని గుర్ర పందాలు పెట్టాలనుకోవడం ఏంట్రా?
గుర్ర పందాలు చూద్దామని వచ్చాను, కానీ మగాళ్ళనే గుర్రాలుగా పరిగెత్తించే మగాణ్ణి చూశాను. రైతంటే దేశానికి వెన్నెముకరా. ఆ వెన్నెముకను విరిచేయాలని చూడకండి. పెద్దయినా ఇది ఉంచండి. బాబు, ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? అంత పెద్ద మాటలు ఎందుకులే పెద్దయినా. రేయ్ యాదవ, ఎగసాయం కాదురా వ్యవసాయం. Excuse me. యా. నా కార్ కొంచెం ట్రబుల్ ఇచ్చింది, లిఫ్ట్ ఇస్తారా? షో కమ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. పద్మా సార్ 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 సార్. ఏంటి పద్మా ఇది? బయట చూస్తే న్యూ లుక్ బోర్డు, లోపలికి వస్తే ఓల్డ్ పీపుల్. బొగ్గుతో బుల్లెట్ ట్రైన్ నడపాలంటే అలాగా? పికప్ ఉండొద్దు. నేను అర్జెంట్ గా స్టాఫ్ ని పీకేద్దాం అనుకుంటున్నాను. సార్ మనమే పీకలేం సార్. వాళ్ళు చైర్మన్ గారి దగ్గర బాండ్ రాయించుకున్నారు. పోతే పైకి పోతారు కానీ బయటికి మాత్రం పోరు. వీళ్ళకి ఎక్స్పైరీ లేదా? ఎక్స్పైర్ అవ్వడానికి వాళ్ళ మందులు కాదు సార్, మందులు అంటూ. ఎంత ఏజ్ అయితే అంత కిక్కు. కిక్కా? ఒకసారి చూడు. మూర్తి గారు ఏం చేస్తున్నారండి? ఈ కంప్యూటర్ కి పురుగు పట్టిందట. పురుగా? హిట్టు కొడితే పోతుందని వీడు చెప్పారు. పట్టింది పురుగో ఫంగసో కాదండి, దాన్ని వైరస్ అంటారు. అదేదో ఈడికి కొట్టండి, పోతాడు. మీరు కొంచెం సలహాలు ఇవ్వడం తగ్గించండి. నమస్తే బాబు, మీ రెడ్ షర్ట్ బాగుంది. రేయ్, ఆ కర్ణ అనేది కలిసి పెట్టరా ఆయనకి. షట్టర్ డౌన్. ఇప్పుడు చూడు. ఓ గ్రీనా, బాగుంది బాగుంది. బాబు, వాడికి కలర్ బ్లైండ్నెస్. మీరు వేసుకున్నది వైట్ షర్ట్ అని తెలీదు. బాగుంది బాగుంది. వాట్ ఇస్ దిస్ పద్మా? పదండి సార్. తగిలిందా? ఎవరు నువ్వు? నీ పేరేంటి? హరి. ఈ నగరానికి ఏమైంది? ఆడపిల్లకేమో మగాడి పేరు, మగాడికేమో ఆడపిల్ల పేరు. హరి, పద్మ. ఏంటంత ఎక్సైట్మెంట్? సార్, మన స్పోర్ట్స్ పేజ్ కి సూపర్ క్యాప్షన్ దొరికింది సార్. రఫ్ కాపీ కూడా తీసేసాం. గెలుపు గుర్రం ఎక్కిన ధోని. ఎలా ఉంది సార్? పద్మా సార్, ఏంటిది? గెలుపు గుర్రం ఎక్కిన. సారీ సార్, ఈ అమ్మాయి కొత్త కదా, ఏదో తెలియక. గుర్రం కాదు సార్, ఏదో జంతువు అనుకున్నాను. ఏనుగు. గెలుపు ఏనుగు ఎక్కిన ధోని. ఓకేనా సార్? ఓకే. ఏనుగేంటి చెత్తగా? అదే గుర్రం అయితే. నోర్ మూయ్. నా పేపర్లో రేసులు గుర్రాలన్న పదాలు వాడకూడదు, రాయకూడదు, వినకూడదు. అన్ని ఒకటే కదా సార్? నేను అడిగాను. సరే, ఏ క్యాప్షన్ పెట్టాలో మీరే చెప్పండి. దిగాడు ధోని, ప్రత్యర్థులు కూని. ఇది క్రియేటివిటీ అంటే. సార్, కూని లాంటి పదాలు పేపర్ లో వాడకూడదు సార్. మీరు ఎథిక్స్ ని ఫాలో చేయట్లేదు. నువ్వు పేపర్ నాశనం చేస్తున్నావు. నేను అడిగానా? చెప్పింది చెయ్యి. పా. ఐ హ్యాండిల్ ఇట్ సార్. నాన్న హరి, సార్ ఎవరనుకున్నావు? మన క్రియేటివ్ హెడ్. ఆయన చెప్పింది నేను చేస్తాను, నేను చెప్పింది నువ్వు చెయ్యి. ఓకేనా? చెప్పు తెగుద్ది. ఇదే ఈ ఫైర్ నాకు కావాలి. పద్మా, ఎవరి అమ్మాయి? చాలా బాగుంది. ఈ అమ్మాయి రేసర్ సార్. చాలా చండాలంగా ఉంది సార్. ఈ అమ్మాయి గంటకు 40 కిలోమీటర్ పరిగెత్తి ఇండియా కప్పు తెచ్చింది. పరిగెత్తి ఎవరిని ఉద్ధరించాలంట? మన గంటకు కప్పు కాఫీ తెచ్చామంటే చాలు. అలాంటి అమ్మాయిని పెట్టుకోవాలి ఆఫీస్ లో. ఈ ముసలితోటి బుర్ర హీట్ అయిపోతుంది. లైఫ్ లో కలర్ లేకుండా పోయింది. సార్, సాయంత్రం మన పమ్మి అంటే బర్త్డే పార్టీ త్రో చేస్తుంది, చాలా ఫోర్స్ తోటి. నేను ఇక్కడ పేస్ట్రీ కవర్ చేసుకుంటాను, మీరు కలరింగ్ కవర్ చేసుకోండి. అమ్ముడు కుమ్ముడు అమ్ముడు. ఏమైంది? చేతులాటం పెడతారు, చెక్కింగులు చేసుకోండి. ఇట్లా ఏమున్నా చూడు. నా తానా అందరు తానున్నదే, నా తానున్నది. రే సత్తిగా, ఏమైంది? ఆ చేతిలో బొకే ఏంది? నువ్వు ఏడికి పోతున్నావు? ఏంది కథ? నువ్వు ఉందాక పమ్మి యాంటోలు పుట్టిన బర్త్డే పండుగ చేస్తున్నారు. అందరిని పిలిచిండ్రాక. అక్కడ మంచి మంచి పిల్లలు ఉంటారు. నేను పోతున్నాక. రే, ఏటీఎంలల్లా 500 రూపాయలు 2000 రూపాయలు అస్తలేవట్రా నాయన. ఆడి కదా నిన్ను పొమ్మన్నది. కాకపోతే ఏమైంది? మొత్తం కారట్లే చెల్తున్నాయి. ఇప్పుడు 3 సార్ మంచి పని చేసిందాక నేను కారటే గిక్తా, లేకపోతే 3 సార్ ఫెయిల్ అవుతాడాక. అగో తప్పుడు వస్తున్నది. సార్, ఇవిడే పమ్మి ఆంటీ. హలో పమ్మి, హ్యాపీ బర్త్డే. పేజ్ 3 లో కవరేజ్ ఫుల్ గా రావాలి. తిరిగిపోద్ది. ఎవరి అబ్బాయి కొత్తలా ఉన్నాడు? జాగ్రత్త, పుచ్చుకుంటాడు. మా బాస్ సిద్ధార్థ్. లెట్స్ సెలబ్రేట్ ది పార్టీ విత్ డిన్నర్. ఓ పిల్ల, ఏ ఊరు?
కాకినాడ. కాకినాడనా? మీది? కరీంనగర్. ఓ ఏమరా ఆగుతున్నావు? స్క్రూ డ్రైవర్. ఈ స్కూల్ డ్రైవరా? ఇంట్లో తిడితే గంట బారవాడి స్కూల్ డ్రైవర్లు కత్తులు కటార్లు వేసుకొని తాగుతారు. తాగొద్దు అట్లా. ఏ బర్ఫ్ గడ్డ మింగేసినవా? ఇట్స్ ఎ కాక్టైల్. కాకి టాయిలెట్ తాగనీకి కాకినాడకి వెళ్ళి వచ్చినావు. ఫిగర్స్ అదిరిపోయాయి సార్. ఆహా నీకు అంతగా నచ్చితే నువ్వే వెళ్ళి ట్రై చేసుకో. సార్ మీకు చెప్పేంత స్థాయి స్థానం నాకు లేదు కానీ ఆ లిప్స్టిక్ల్లో మేకప్ల్లో ఫ్లాష్ లైట్ కింద అందరూ మెరిసిపోతున్నారు సార్. మనకు కావాల్సింది ఫ్లాష్ కొడితే మెరిసే ఫేస్ కాదు, ఫ్లాష్ లా మెరిసే ఫేస్. అలాంటి ఫేసులు దొరకడం కష్టం సార్. ఇందాక ఫోటోలు తీయద్దన్నారు. అది ప్రొఫెషనల్, ఇది పర్సనల్. సార్ ఇప్పుడే చూసారు, అప్పుడే ప్రపోజలా? ఇలాంటి అమ్మాయిలకి కాంపిటీషన్ ఎక్కువ పద్మ. లాగ్ ఉండకూడదు, వెంటనే ప్రపోజ్ చేసేయాలి. సార్ మీరు తొందర పడిపోతున్నారు. అవును, తొందరగా పడిపోయా, వెంటనే మింగిల్ అయిపోవాలి. పద్మా సార్, పద్మా సార్ వామిటింగ్ వస్తుందా? తను నా ఎంగేజ్ ఆగేసింది పద్మా. మీరు నా దగ్గర చేయకండి. అయితే ఏంటి, మా ఇద్దరు సగం పెళ్లి అయిపోయినాడు తెలుసా? ఏంటి ఎగిరికేనా? నేను వెళ్ళి పెళ్లి ఫిక్స్ చేసుకుని వస్తా. సార్ అసలే రావు కాలం, టైం మంచిది కాదు సార్. నేను టైం నమ్మను, టైమింగ్ ని నమ్ముతా. సారీ. మా ఇంట్లో మా ఆయన లేడు. అయితే మా ఇంటికి వాచ్మెన్ కూడా లేడు. అయితే నా కారు నేనే డ్రైవ్ చేసుకొచ్చా. అయితే డ్రై ఫ్రూట్. డ్రై ఫ్రూట్సా? చెప్పొచ్చుగా. వాచ్మెన్ లేడు, కార్ బ్యాక్ సీట్ బాగుంది. అక్కడ ఉన్నాయి తీసుకో, బ్రౌన్ బ్లాక్. ఎర్రి డ్రై ఫ్రూట్. కాకా యాంటీ ఏమంటున్నారే? ఏంటో ఎర్రీ డ్రై ఫ్రూట్ అంట. డ్రై ఫ్రూట్ అంటే తెలియరా? ఎందుకు తెలీదు? బ్లాక్ బ్రౌన్ కిస్మిస్ ఉంటాయి కదా. గారి గారు, డ్రై ఫ్రూట్ అంటే ఎండిపోయిన పండు. ఎర్రి పండు కూడా అనొచ్చు, పనికిరాని పండు అనొచ్చు, బతకపోయిన పండు అనొచ్చు. అవునా? డ్రై ఫ్రూట్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయా? ప్రకృతి ఎంత విచిత్రమైంది భయ్యా. ఈయన నిజంగానే ఎర్రి డ్రై ఫ్రూట్. అవునక్క, నేనే. మిస్ అయిపోయింది.